వ్యాపారం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ సక్సెస్ఫుల్ గా చేసేవారి సంఖ్య తక్కువే. సినిమా వ్యాపారంలో అయితే అది కేవలం 5% మాత్రమే. అందరూ మంచి సినిమా అనే మొదలు పెడతారు, మంచి సినిమాలు తీస్తారు, కానీ దానిని ప్రేక్షకులకు చేర్చడంలో విఫలమవుతుంటారు. అసలు విషయానికొద్దాం. బాహుబలి ఈ పేరును రాజమౌళి మార్కెటింగ్ చేస్తున్న విధానం చూస్తే ముచ్చటేస్తుంది. బాహుబలి 1 ని చూసాం, బాహుబలి ది కంక్లూజన్ తో పార్ట్ 2 ను చూసాం. ఇంతటితో ఆగిపోలేదు. కథకుడు దీనికి కొనసాగింపును ఇవ్వగలిగితే 3వ పార్ట్ కూడా నేను రెడీ అంటున్నాడు మన రాజమౌళి. బాహుబలి పేరును ఎన్ని రకాలుగా మార్కెటింగ్ చేసుకోవాలో అన్ని రకాలుగా చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా బాహుబలి టీవీ సిరీస్ ను ఒకదాన్ని ప్రారంభిస్తున్నారు నిర్మాతలు. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన శోభా యార్లగడ్డ తెలియజేశారు. ఈ టీవీ సిరీస్ ను హిందీలో మొదటిగా నిర్మిస్తున్నారట. ఆ తర్వాత ఈ సిరీస్ ను తెలుగులో డబ్ చేస్తారట. ఈ సిరీస్ 10 నుండి 13 ఎపిసోడ్స్ గా షూట్ చేస్తారట. ఈ సిరీస్ కథ రైజ్ ఆఫ్ శివగామి లేదా బాహుబలి ది కంక్లూజన్ తర్వాత జరిగే సన్నివేశాలతో నిర్మించనున్నారట. చూసారా ఓ బలమైన టైటిల్ ఎంతగా జనాలకు దగ్గరైందో. బాహుబలి అన్న 4 అక్షరాలు 400 నుండి 500 కోట్ల రాబడిని తీసుకొస్తున్నాయంటే సూపర్ గా ఉంది కదూ. అక్షరానికి 100 కోట్లు, వినడానికి ఆశ్చర్యంగా ఉంది. రాజమౌళి నీ మార్కెటింగ్ తెలివితేటలకు హ్యాట్స్ ఆఫ్.